నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దేవాలయంలో మాస శివరాత్రి పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. మార్గశిర మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున ఆరుద్రాభిషేకం చాలా విశేషంగా చెప్పదగినదని, కావున మన దేవాలయంలో రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పారాయణం, ఏకాదశ ద్రవ్యములతోటి ఏకాదశ రుద్రాభిషేకములు, అమ్మవారికి స్వహస్త కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహామంగళ హారతులు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రతి నెల ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజును ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయాన్నే ఆలయ ప్రదక్షిణతో ప్రారంభమై 9 గంటలకు ఆలయ ప్రదక్షిణ ప్రారంభమైంది. తర్వాత మహాన్యాస పూజ 10 గంటలకు ఉంటుంది. తర్వాత అభిషేకాలు 12 గంటలకి జరుగుతాయి. తర్వాత కుంకుమ పూజ ఆడవాళ్ళతో కుంకుమ పూజ 1 గంటలకు జరిగింది. ఆ తర్వాత ఈ పూజలో ఇదివరకు పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాము. భోజనాలు అయిపోయిన తర్వాత విరామ సమయం ఉంటుంది. ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మంత్రపుష్పము, పంచహారతులు జరుగుతాయి. ఆ తర్వాత రోజు అంటే ప్రతి నెల మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉన్నారో భక్తులు అందరికీ కూడా 500 మంది, దాదాపు 500 మందికి 9 గంటలకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు ముగుస్తాయి. మార్గశిర బహుళ చతుర్దశి మహాశివరాత్రి పురస్కరించుకొని మన దేవాలయంలో ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, మహాన్యాస పారాయణ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు రుద్రాభిషేకము, ముత్తైదుల చేత కుంకుమార్చన, మధ్యాహ్నం రుద్రహోమము, చండీ సప్తశతీ పారాయణ, సహస్ర దీపాలంకరణ సేవ మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాము. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.